నాలుగవ అంశం, విశ్వాస సంఘాల రూపకల్పనలో గురువులు, మఠకన్యలు మరియు గృహస్థ క్రైస్తవుల పాత్ర అనే అంశంపై ఈ 4వ ఉపన్యాసకులుగా మన మధ్యకు వస్తున్నారు గుంటూరు మేత్రాసన గురువులు రెవరెండ్ ఫాదర్ గోవిందరాయన్న గారు. యేసుక్రీస్తు జయంతి 2025 జూబిలీ వేడుకలు విశాఖపట్నం అతిమేత్రాసన ప్రాంతీయ పరిధిలో ఉన్నటువంటి పీఠాలు అన్నీ కలిసి ఈ ఉత్సవం చేసుకునే సందర్భముగా అగ్రపీఠాధిపతులు ఉడుమల బాల అగ్రపీఠాధిపతులారా, విజయవాడ పీఠాధిపతులు గౌరవనీయులు తెలగతోటి రాజారావు పీఠాధిపతులారా, తదితర పీఠాధిపతులారా, గురువులారా, మఠవాసులారా, సహోదరి సహోదరులారా, ఈ శుభ సందర్భముగా మీ అందరికీ నమస్సుమాంజలు. సాధారణ జూబిలీ 2025 సందర్భముగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాశిస్సులు. నాకు ఇవ్వబడినటువంటి ధ్యానాంశం విశ్వాస సంఘాల రూపకల్పనలో గురువుల, మఠవాసుల మరియు గృహస్థ క్రైస్తవుల పాత్ర. దీనితో మేళవించి ప్రస్తుతము మనము మన యొక్క విచారణలలో, గురుపీఠాలలో సలహా సంఘ సభ్యులు, పారిష్ కౌన్సిల్స్, అలానే ఆర్థిక సలహా సంఘ సభ్యులు, ఆర్థికంగా వనరులు సమకూర్చడంలో సహకరించేవాళ్ళు, భక్త సంఘాలు, సువార్త ప్రచారమునకై ముందుకు వెళ్ళవలసినటువంటి పరిధులు, ఉపయోగాలు, వీటిని కాస్తంత ఈ విషయాలు చెప్పే సందర్భంలోనే మేళవించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. తనను బయలుపరుచుకునే దేవునికి సంపూర్ణంగా వ్యక్తిగతంగా హత్తుకుపోవడానికి మానవుడు చేసే అన్వేషణలో దేవుడు నరునికి వెలుగునిస్తాడు. అందుకు నరుడు స్పందిస్తాడు. ఆ స్పందనే విశ్వాసం. విశ్వసించడం అనే పదములో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి వ్యక్తి, మరొకటి సత్యం. సత్యానికి సాక్షిగా నిలిచే వ్యక్తి అందు ఉన్నటువంటి నమ్మకం వల్ల సత్యాన్ని అంగీకరిస్తాం. సత్యానికి నిలువెత్తు నిదర్శనం, ప్రదర్శనం క్రీస్తు ప్రభు. అందుకే కథోలిక శ్రీసభ సత్యోపదేశం ఈ విషయాన్ని 176వ నంబరులో చెప్తూ ఉంది. అందుకే దేవుణ్ణి విశ్వసించాలి. ఆ దేవుడే పిత, పుత్ర, పవిత్రాత్మ. విశ్వసించడం మానవ చర్య. ఈ స్పందన, సమాధానం పూర్తి విజ్ఞతతో, స్వేచ్ఛతో మానవుని ప్రతిభకు అనుగుణంగా ఉండాలని ఈ బోధన చేస్తూ ఉన్నది. కారణం కీర్తన 8:4-5, నీవు నరుని జ్ఞప్తికి తెచ్చుకొనుటకు అతడు ఏపాటివాడు, అల్పమానవుని పరామర్శించుటకు అతడు ఎంతటివాడు, అయినను నీవు నరుని నీకంటేను కొంచెము తక్కువ వానినిగా మాత్రమే చేసితివి. కీర్తి మహిమలను కిరీటంతో అతన్ని అలంకరించితివి. సృష్టి ధర్మాన్ని బట్టి, ఆయన ప్రణాళికను బట్టి, ఆయన ఏర్పాటును బట్టి ఎంత గొప్పగా నిన్ను నన్ను దేవుడు చేశాడో అంత గొప్పగా స్పందించాలి. స్ఫూర్తిమయములో ఆత్మశక్తితో సమాధానం చెప్పాలి. అది విశ్వాసం. ఆ విశ్వాసం మనలో ఉండాలి. ఆ విశ్వాసాన్ని ప్రేరేపించాలి. విశ్వాసపూరిత జీవితాలతో కూడుకున్నటువంటి సంఘాలని నిర్మించాలి. ఇది సంఘ నిర్మాణం. దీన్ని మనము విశ్వసించే విధానంగా, మనందరము ప్రవర్తించే విధానముగా మనందరం కూడా మరొకటి గుర్తుపెట్టుకోవాలి. ఆ విశ్వాసమే మనలో విశ్వాసాన్ని రగిలించి ఊతంగా నిలిచి పోషిస్తుంది. విశ్వాసులకు మాతృమూర్తి తల్లి శ్రీసభ. శ్రీసభను తల్లిగా స్వీకరింపనివాడు దేవుణ్ణి తండ్రిగా స్వీకరించలేడు. పునీత సిప్రియన్ గారు అంటారు, రాబోయే జీవితాన్ని ధన్యం చేయగల విజ్ఞానపు తొలి రుచి విశ్వాసం.
అని పునీత థోమస్ అక్వినాస్ గారు అంటారు. విశ్వాసాన్ని ఆ విధంగా ఆకలింపు చేసుకొని, అర్థం చేసుకొని బోధించాలి, ప్రబోధించాలి, నిర్మించాలి. విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపరచడం అసంభవం. ఆయన బిడ్డల సహవాసాన్ని అనుభవించడం కూడా అసాధ్యం. విశ్వాసంతోనే నువ్వు జీవిస్తావు, విశ్వాసంతోనే ప్రభావితం చేస్తావు, విశ్వాసంలోనే నువ్వు పెంపొందుతావు. దీన్ని గుర్తించాలి. విశ్వాసులందరూ ఒకే దేహంగా రూపొందడం వల్ల ప్రతి సభ్యునిలో ఉన్న మంచి ఇతరులకు కూడా అందివ్వబడడం జరుగుతుంది. కనుక శ్రీసభలో ఉమ్మడి సంపద ఉందని మనం నమ్మాలి. బిల్డింగులు, పొలాలు, ఆస్తులు ఆ సంపద కాదు, విశ్వాస సంపద. ఆత్మీయ సంపదలో పెరిగే మన తోటి వాళ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, మన సహోదరి సహోదరుల శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకొని, ఆకలింపు చేసుకొని అనుభవంలోకి తెచ్చుకోవాలి. అది నీకుంటే నువ్వు అందించాలి. కనుక ఆయన ప్రధాన సభ్యుడు ఎవరు? యేసు ప్రభు. అందువల్ల క్రీస్తు సంపదలు దివ్య సంస్కారాల ద్వారా సభ్యులందరికీ అందింపబడతాయి. పునీత థోమస్ అక్వినాస్ గారు అంటారు, ఆ సంపద సంపూర్ణత, పరిపూర్ణత యెరూషలేములోని ఆదిమ క్రైస్తవ సంఘంలో చూస్తున్నాం. వాళ్ళు అపోస్తలుల బోధనలు వినడంలో, సహవాసములో, రొట్టె విసరడంలో, ప్రార్థన చేయటంలో కలిసి మెలిసి ఉండేవాళ్ళు. ఇది విశ్వాస సంఘం, ఆదర్శ సంఘం, ఆత్మీయ సంఘం. విశ్వాస పునాది సరిగా ఉండాలి. క్రైస్తవ విలువలు, సువార్త ప్రమాణాలు ప్రజల జీవన విధానంలో కలిసిపోవాలి, మనల్ని ప్రభావితం చేయాలి, మనల్ని ముందుకు తీసుకువెళ్ళాలి. విశ్వాసానికి ఆధ్యాత్మిక భావం ఉంది. ఈ కారణం వల్ల దైవ ప్రజలందరూ విశ్వాసాన్ని సమాదరిస్తూ, లోతుగా అన్వేషిస్తూ, సంపూర్ణంగా జీవిస్తూ ఉంటారు. ఈ విశ్వాస సమూహమే క్రైస్తవ సంఘం, ప్రాంతీయ శ్రీసభ. కారణం, మనిషి సంఘంలో పుడుతున్నాడు, సంఘములో అభివృద్ధి చెందుతున్నాడు, సంఘములోనే దేవుణ్ణి కనుగొంటున్నాడు. ఈ సంఘం నుండే దైవ సన్నిధికి పిలువబడుతూ ఉన్నారు. పెంతెకోస్తు శుభవేళ అతడ చేరిన వాళ్ళందరూ కూడా విశ్వాస సంఘంగా మారిపోయారు, నూతన వ్యక్తులుగా రూపాంతరం చెందారు. ఆత్మ ప్రభావంతో వాళ్ళందరూ నూతన వ్యక్తులుగా బయటకు వచ్చారు. మన క్రైస్తవ సంఘాలు ఆదిమ క్రైస్తవ సంఘాలను పోలి పరిశుద్ధ గ్రంథ పఠనంలో, దైవారాధనలో, సహవాసములో, ప్రార్థించుటలో ఉండాలి. అందుకు అందరము ప్రయత్నించాలి. నాకు తెలుసు ఇది మధ్యాహ్నము భోజన వసతులు చాలా చక్కగా ఉన్నాయి, బాగా భోంచేశారు. కాస్త అంత నిద్ర రావచ్చు, తప్పేమీ లేదు, నిద్రపోండి. ఒకే ఒక మనవి, గురకబెట్టగాకండి. నీకు సంతోషం, స్వేచ్ఛ ఉంది కానీ ఇతరులను భంగపరచకూడదు. ఆ చిన్న మనవితో ముందుకు వెళదాం. అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయంలో మనం గమనిస్తాం కదా, చక్కని వాక్యం ఉంది. అక్కడ ఏంటి? 42వ అధ్యాయం. అపోస్తుల బోధన యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును. ఈ 4 అంశాలు ఎంత ఉదాత్త భావాలను, విశ్వాస సంఘాల నిర్మాణానికి పునాదులు. ఇట్ వాజ్ ఎ లెర్నింగ్ చర్చ్, ఇట్ వాజ్ ఎ లవింగ్ చర్చ్, ఇట్ వాజ్ ఎ వర్షిపింగ్ చర్చ్, ఇట్ వాజ్ ఎ ఎవెంజలిస్టిక్ చర్చ్. బోధన గ్రహించారు, ప్రభావితమయ్యారు, ప్రేమను పంచారు, పెంపొందారు, ఆరాధించారు, భగవంతుని దీవెనలు అనుభవించారు. ఆ తరువాత సువార్త ప్రచారానికి వెళ్ళారు. విశ్వాస సంఘం అంటే అదే. గుడికి రావడం, ప్రార్థన చేయడం, ఇంటికి వెళ్ళడం, సాంవత్సరిక శుభాభివందనాలు తెలియజేసే పండుగలు చేయడం కాదు. బోధన గ్రహించాలి, ప్రేమను పంచాలి, ఆరాధనా క్రమాలు చక్కగా నిర్వహించాలి, సువార్త బోధ చేయాలి. దానికి కారణం ఏంటి? దే వర్ రిలేటెడ్ టు ద అపోజల్స్, దే వర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్, దే వర్ రిలేటెడ్ టు గాడ్, దే వర్ రిలేటెడ్ టు ద వరల్డ్. మన కాపరులతో మనం కలిసిపోవాలి,
పీఠాధిపతులతో గురువులతో కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలి. రెండవది ఒకరిని ఒకరు సహాయ సహకారాలు అందించుకోవాలి. మూడవది భగవంతుడితో సంబంధం పెట్టుకోవాలి. నాలుగవది ప్రపంచానికి సాక్ష్యంగా నిలబడాలి. ఇది మనం గమనించాలి. మాస్టర్ గారు పిల్లవాడిని అరే ఇది పోస్టులు అయిన ఒక ఉత్తరం ఇచ్చారట. 2 రోజులు అయిన తర్వాత జ్ఞాపకం వచ్చి ఏమిరా ఉత్తరం ఇచ్చాను నువ్వు పోస్టులో వేసావా అన్నాడట. వాడు అన్నాడంట, అదేంది మాస్టర్ గారు ఎప్పుడు పోయినా కూడా ఆ పోస్టుకి బాక్స్కి తాళం వేసి ఉంటుందండి అందుకని వేయలేదు అన్నాడంట. బాక్స్కి తాళాలు మనం వేస్తున్నాము, ఎవరు వేస్తున్నారు? తాళం తెరవాలి. ఇది సమయం. తాళం తెరవకపోతే పోస్టులో ఉత్తరం వేయాలి లేదా అనేది కూడా నువ్వే గమనించాలి. పరిశుద్ధ గ్రంథ పఠనం ఎంతో ఉదాత్తమైంది. ఎంతో ఉదాత్తమైనటువంటే దానిలో ఉన్న శక్తి సామర్థ్యాలు ఏంటి అని ఉదయము జానెస్ పీఠాధిపతులు చక్కగా వివరించి చెప్పారు. ఈ విషయాన్ని గమనించినటువంటి మహాత్మా గాంధీ ఒక గొప్ప వాక్యం చెప్పాడు. అని ఏమన్నాడో తెలుసా? ఏమయ్యా మీరు క్రైస్తవులా, మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు, ఎటు వెళుతూ ఉన్నారు? మహాత్మా గాంధీ once said, you Christians look after a document containing dynamite to blow all civilizations to pieces, turn the world upside down and bring peace to a battle-torn planet. But you treat it as though it were nothing more than a piece of literature. Piece of literature. The dynamite, the శక్తి, వాక్యములో ఉన్న శక్తి, ఆ బలాన్ని మనం ఎందుకు చూడలేకపోతున్నాము అనేదాన్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆదిమ క్రైస్తవ సంఘాల నిర్మాణంలో కానీ వాటిని ప్రోత్సహించడంలో కానీ మనందరం కూడా ఆ వాక్యంలో వాళ్ళు చూసినటువంటి విలువ, అప్పటి అపోస్తుల యొక్క బోధన విధానం, ఆత్మపూరితులైన మహానుభావులు బోధించినటువంటి దాన్ని గుర్తించారు. వాళ్ళు ఆ శక్తిని గుర్తించారు. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందనేది కూడా గుర్తించారు. ఈరోజు గుర్తించాలి. అభిషిక్తులు, యాజకులు చేసే బోధన విధానంలో ఆత్మ పరిపూర్ణత ఉందా? ఆ ఉండే వాక్యం నుంచి వచ్చేటటువంటి శక్తి ఏమిటి? ప్రార్థించు, ఆలకించు, ఆచరించు. అదే విషయాన్ని మనము వివిధ రూపాల్లో మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవ సహవాసం అనేటటువంటిది అవసరం. బైబిల్ పఠనం కావాలి, సహవాసం కావాలి. అందుకే హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమునైనది, అది కత్తివాదర కంటే పుదునైనది, జీవాత్మల సంయోగ స్థానము వరకును కీళ్ళు మధ్య కలిగి అది ఛేదించుకొని పోగలదు, మానవుల హృదయములందలి ఆశలను ఆకాంక్షలను అది విశిక్షింపగలదు. అది వాక్యం. ఆ వాక్యాన్ని పఠించాలి. ఆ వాక్య ప్రభావంతో వచ్చే సహవాసంలో ఎదగాలి. సంస్కారాల సమారాధన ఆత్మీయంగా మనం ఏర్పాటు చేసుకునేట ముఖ్యంగా సంస్కారాలను మన అందరము ఆరాధనాపూర్వకంగా స్వీకరించాలి, కొనియాడాలి. అప్పుడే ఆధ్యాత్మిక చైతన్యం మనలో కలుగుతూ ఉంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 27-28 వచనాల్లో ప్రభు బోధిస్తూ ఉన్నప్పుడు ఒక స్త్రీ ముందుకు వచ్చి, అయ్యా నిన్ను మోసిన గర్భమును నీకు పాలిచ్చిన స్థలములు ఎంత ధన్యమైనవి అన్నారు. స్వామి అంటేనే అన్నారు, దేవుని వాక్కును ఆలకించి పాటించేవాళ్ళు మరింత ధన్యులు అని. దేవుని వాక్కును ఆలకించి పాటించేవాళ్ళు మరింత ధన్యులని. ఆ వాక్య ప్రభావమే ఆదిమ క్రైస్తవ సంఘాన్ని ఎంతెంతో ఎత్తుకు తీసుకొని పోయింది. ఆ ప్రభావం మనలోకి వస్తే మనం కూడా ప్రచారం చేస్తాం. ఈ విషయాన్ని మీరు నేను మనందరం కూడా గుర్తించాలి. ఈ విషయంలో నుంచి నేను 3 విషయాలు క్లుప్తంగా చెప్తాను. మధ్యాహ్నం పెట్టారు కదా, కొంచెం ఆలస్యం అయ్యి కాస్త ఎక్కువ టైం ఇస్తాను అనుకున్నాను. ఫాదర్ డేవిడ్ అందరిలాగానే మీకు 30 నిమిషాలు అన్నారు. ఏదన్నా కన్సెషన్ ఇస్తే బాగుండేమో అనుకొని తగ్గించుకుంటున్నాను. అయినా ప్రయత్నం చేస్తాను. 3 విషయాలు. ఒకటి గురువులు, రెండోది మఠవాసులు, మూడోది క్రైస్తవులు, సామాన్య క్రైస్తవులు. ఈ కాస్తంత మఠవాసుల విషయంలోకి వచ్చేటప్పుడు
రిలీజియస్ ప్రీస్ట్ల గురించి కాస్త మాట్లాడటానికి మిళితం చేసి మాట్లాడతాను. ఏదో కొంత నేను డయాసిసన్ ప్రీస్ట్ని కాబట్టి ఇది కొద్దిగా ఉపయోగంగా ఉంటుందని కాస్త స్ట్రెచ్ చేస్తున్నాను. మామూలుగా ప్రతి ఒక్కళ్ళకి క్యారిజం ఉంటుంది, ప్రతి కాంగ్రిగేషన్ ఒక క్యారిజం ఉంటుంది. క్యారిజం అంటే పరిచర్యానుగ్రహం, ప్రత్యేక వరం. ఇన్ ద కేస్ ఆఫ్ రిలీజియస్ ఫౌండర్స్, సచ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ రిపీటెడ్ అండ్ రీలివ్డ్ ఇన్ దోస్ హూ ఫాలో దెమ్. ఒక క్యారిజం అనేది ఒక ప్రత్యేక వరం ఆ సభ నిర్మాణం చేసినటువంటి ఆయన జీవితంలో నుంచి ఆయన ఏ ప్రభు దగ్గర నుంచి స్వీకరించాడో దాన్ని వాళ్ళ ఫాలోవర్స్ అందరికీ కూడా అందిస్తారు. మరి డయాసిస్ ఫాదర్స్ వచ్చే ఏంటి? ఫర్ ద డయాసిసన్ ప్రీస్ట్ it is an ongoing personal discovery. It has to be discovered in the context of one's life. His charism is bound up with his ability to be with affinity and availability for Christ unto his people. మేత్రాసన గురువుల యొక్క క్యారిజం, ప్రత్యేక వరం ఏంటి అంటే ఎప్పటికప్పుడు నువ్వు నూతనీకరించుకోవాలి, ఆత్మ పరిపూర్ణుడై పోరాటం చేయాలి, ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. అది నీ క్యారిజం. దిస్ ఇంప్లైస్ ఏ స్పెషల్ ఇంట్యూషన్, హెర్మ్యూనిటిక్ అండ్ రూటెడ్నెస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ పీపుల్. దీన్ని నువ్వు గుర్తించాలి. నిరంతర పోరాటం జరుగుతూ ఉండాలి. నీ హోంవర్క్ నువ్వే చేసుకోవాలి. భగవంతునితో నీకున్న అనుబంధ సంబంధాలని నీవే వెతుక్కోవాలి, నువ్వే కనుగొనాలి. A diocesan priest plays a vital role in the life and growth of the church. He is the live wire and now center of church life and activity. సజీవమైనటువంటి క్రైస్తవ సంఘం ఉంది అంటే, నిలబడుతుందంటే, ముందుకు వెళుతుందంటే యాజకుడు, గురువు చేసే ప్రయత్నాలు, ప్రార్థన, త్యాగం, నిర్మాణ కార్యక్రమాలు, నూతనీకరణ కార్యక్రమాలే నిజమైనటువంటి సాక్ష్యం. The depth, the density and the destiny of the church is determined by the priest. The depth, the density and the destiny of the church is determined by the priest. గురువు యొక్క ప్రాధాన్యత అంత ఉంది. క్రైస్తవ సంఘాలలో గురువుల యొక్క ప్రాధాన్యత. A well instructed and pure hearted priesthood has been the backbone of the church. What is the self identity of a priest today? గురువులు ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ జీవితం ఏంటి? Priestly life identify has to be discovered in the self identity of the church. స్త్రీ సభ అవసరమేందో గురువుల అవసరం, ప్రజల అవసరమేందో గురువుల అవసరం, ప్రజలకు అవసరమేందో గురువులు చేయాలి. ప్రజల యొక్క భక్తి ప్రపత్తుల విషయాల్లో, నిర్మాణంలో, అన్నిటిలో గురువులే తమకు తోడుగా ఉండాలి, తమే ముందు ఉండాలి, దేనికైనా ముందు ఉండాలి. అది గురువులు చేయవలసినటువంటి పని. We must take note of changed ecclesiastical perspectives. A different mindset and world view operative in the church today. పరిస్థితులు మారుతున్నాయి, రోజు రోజుకు మారుతున్నాయి. ఎక్కడేం జరుగుతుందో తెలియటం లేదు. ఒక రకమైనటువంటి శోధన బయలుదేరి ఉంది. విప్లవాలు వస్తూ ఉన్నాయి, ప్రశ్నిస్తూ ఉన్నారు. మిమ్మల్ని ముఖ్యంగా గురువుల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ తరుణంలో భక్తి ప్రపత్తులతో, త్యాగమయ జీవితంతో, ఆత్మశక్తితో, బైబిల్ పారాయణం చేయటంలో నుంచి వచ్చేటటువంటి ఆధ్యాత్మిక శక్తితో ముందుకు వెళ్ళాలి. అందుకు మనందరం తయారు కావాలి. నాకు బాగా గుర్తు, మా గుంటూరు మేత్రాసన విశ్రాంత పీఠాధిపతులు కొత్తగా పీఠాధిపతులైన కాలంలో ఒక గురుపట్టాభిషేకం రోజున మంచి వాక్యం చెప్పారు. వారు ఒక విచారణకి వెళ్ళారట. ఆ విచారణకి వెళ్ళి పెద్దలతో మాట్లాడుతుంటే ఆ పెద్దలందరూ వచ్చి, అయ్యా మా స్వాముల వారు 6 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు, ఆయనకి మార్పు ఉంటుందని మాకు తెలిసింది, మాకు ఈసారి ఏ ఊరిని వేయాలో అనుకుంటున్నారట, మా ఊరికి తూకం కలిగిన స్వాములోని వేయమన్నారట. తూకం కలిగిన స్వాములోరా, తూకం కలిగిన స్వాములోరు అనగానే కొత్తగా పీఠాధిపతులు అయ్యారు, అనుభవం లేదు కాబట్టి కొంచెం ఆశ్చర్యపడ్డారంట పీఠాధిపతులు.
తూకం అంటే ఏంది అన్నాడు. తూకం అంటే మంచి గట్టిగా ఉండాలి మనిషి, మంచి వాక్యం చెప్పాలి, పోలీసులతో అనుభవం ఉండాలి, అమెరికాకు ఉత్తరాలు రాసి డబ్బులు తెప్పియాలి, మంచి స్కూలు అవన్నీ పెట్టాలి, రోడ్లు వేయాలి. మరి ఇవన్నీ కొంచెం తూకం ఉండాలా. తూకం, ఈ తూకం పాడు కానీ ఎక్కడి నుంచి తేవాలరా ఈ తూకం అనుకున్నారంట పీఠాధిపతులు. వాళ్ళే గురు పట్టాభిషేకం రోజు చెప్పిన ప్రసంగాన్ని నేను గుర్తు చేస్తాను. అప్పుడు పీఠాధిపతులు అన్నారంట వాళ్ళతోటి, అయ్యా డబ్బులైతే ఏదో తెచ్చి చేస్తాను, ఈ తూకం కలిగిన స్వాములను ఎక్కడ తేవాలి నేను? మీరు తూకం కలిగిన పిల్లల్ని ఇవ్వండి, నేను తూకం కలిగిన స్వాములను పంపిస్తా. మీరు తూకం కలిగిన బిడ్డల్ని ఇవ్వండి, నేను తూకం కలిగిన స్వాములను పంపిస్తాను. యు మస్ట్ టేక్ నోట్ ఆఫ్ చేంజ్డ్ ఎక్లెసియాస్టికల్ పర్స్పెక్టివ్స్. మారుతున్న వాతావరణంలో మీరు నేను మారాలి. నేను కొనసాగించబోయే మఠవాసులు సామాన్య క్రైస్తవులను దృష్టిలో పెట్టుకొని మీకు మాకు మనందరికీ ఎవరు మోడల్? జీసస్ ద మోడల్ ప్రీస్ట్. జీసస్ ద మోడల్ ప్రీస్ట్, ద ప్రీస్ట్, ద ఆఫరర్ అండ్ ద ఆఫర్డ్. డూ దిస్ ఇన్ మెమరీ ఆఫ్ మీ. Singular identity with Christ manifested in a life poured out constantly for others. గురువుల యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నీకు నాకు అందరికీ కూడా ప్రభువే ఆదర్శం. టు బి లైట్, ట్రాన్సెండెన్స్. టు బి లైట్, మన మాటలు, మన భాష, మన విధానం ఒక వెలుగు రావాలి. టు బీ ద సాల్ట్, ఇమ్మెనెన్స్ ఆఫ్ ప్రీస్ట్హుడ్ కనబడాలి. విలువ, శక్తి కనబడాలి. Rooted in the life situation of the people to develop people's optic. Christ was close to the poor, the neglected, unwanted. అది ప్రధాన ధ్యేయం. అందుకే జీసస్ వాజ్ ఎ ఫెసిలిటేటర్, సహకరించేవాడు, ఇన్స్పైరర్, ఎంపవరర్ ఆఫ్ పీపుల్. ఇన్స్పైరర్, ఫెసిలిటేటర్, ఎంపవరర్ ఆఫ్ పీపుల్ మనం చేయాలి. He was a spirit-filled man, led by the Spirit in every detail of his life. భయం, శక్తి, వణుకు అదేం అవసరం లేదు. దేవుడిని అడుగు, దేవుడిస్తాడు. He was a learner, listener and a liberator. విమోచన శక్తి కలిగిన దేవుడు. His Abba experience was the foundation and fountain of his life and ministry. అబ్బా ఎక్స్పీరియన్స్, ప్రార్థన, కఠినమైనటువంటి కఠోర పరిస్థితులను కూడా ఛేదించుకొని బయటికి రావాలి అంటే ప్రార్థన. ఈ ప్రార్థనలోనే ఏ బ్యూటిఫుల్ బ్లెండ్ ఆఫ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ దిస్ ట్రైట్స్ ఆఫ్ జీసస్ కెన్ కాన్స్టిట్యూట్ ద క్యారిజం ఆఫ్ ఏ డయాసిసన్ ప్రీస్ట్, క్యారిజం ఆఫ్ ఎనీ రిలీజియస్ ప్రీస్ట్. గురువులుగా మీరు నేను ప్రభువుని ఆదర్శంగా తీసుకోవాలి. 1979లో జాన్ పాల్ II పాపు గారు ప్రీస్టులను ఉద్దేశించి హోలీ థర్స్డే ఒక ప్రార్థనాపూర్వకమైన దాన్ని సమాచారాన్ని పంపించారు. ది ఓన్లీ ప్రీస్ట్ హూ విల్ ఆల్వేస్ ప్రూవ్ నెససరీ టు పీపుల్ ఈజ్ ద ప్రీస్ట్ హూ ఈజ్ కాన్షియస్ ఆఫ్ ద మీనింగ్ ఆఫ్ హిస్ ప్రీస్ట్హుడ్. అర్థం తెలియాలి. యాజక వృత్తి కాదు అది, యాజక ప్రొఫెషన్ కాదు అది, ఇది జీవితం. ద ప్రీస్ట్ హూ బిలీవ్స్ ప్రొఫౌండ్లీ, హూ ప్రొఫెసెస్ హిస్ ఫెయిత్ విత్ కరేజ్, who prays fervently, who teaches with deep conviction, who serves with zeal, who puts into practice in his own life the program of beatitudes, who is close to everyone and especially to those who are most in need. He is the priest. అది కావాలి, ఆ ప్రీస్టులు కావాలి, ఆ ప్రీస్టులు కావాలి. అందుకు మనం ప్రార్థన చేద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ మన గురువులు చేసే సేవలను మనము గుర్తిస్తూ వాళ్ళని గౌరవిస్తూ గట్టిగా చప్పట్లు కొడదాం. నేను 84లో నేను 84లో గురువు అయినప్పుడు మా ఊర్లో ఊరేగింపు పెట్టారు, దండలేశారు, సన్మానం చేశారు. వామ్మో ఇంక ఇట్లానే ఉంటుంది కావాలనుకున్నా. ఆ వారం తర్వాత తెలిసింది మరలా వేసేది ఎప్పుడోనని. ఆ చప్పట్లు, ఆ దండలు చూసుకుంటే కుదరదు. దానికి తరువాత ఇంకోటి ఉందని గుర్తించాలి మనం. రెండో అంశం మఠవాసులు. మఠవాస జీవనానికి యేసు బోధించి ఆచరించిన సువార్త విలువలే మూల స్తంభాలు. అవి ప్రధానంగా 3.
బ్రహ్మచర్యం, పేదరికం, వినయశీలం. ఇందులో బ్రహ్మచర్యం విశ్వాసుల ఏకాగ్రతకు, తమను తాము సంపూర్ణంగా దేవునికి అంకితం కావించుకోవడానికి దోహదం చేస్తుంది. పేదరికం, వినయశీలం వారిని ప్రభువుకు యోగ్యులైన అర్చనులుగా తీర్చిదిద్దుతాయి. ఈ మఠవాస జీవన మహావృక్షం శాఖోపశాఖలుగా అన్ని జీవన రంగాలకు విస్తరించింది. పలు రకాల మఠాలు పలు విధాలైన ఆధ్యాత్మిక జీవన రీతులు రూపుదిద్దుకున్నాయి. ఆయా మఠాలు సాధిస్తున్న ఆధ్యాత్మిక ప్రగతి ఆయా మఠవాసులకు ఎనలేని కృపావరాలు లభించడమే కాకుండా క్రీస్తు దివ్య దేహమైన శ్రీసభకు సైతము ఎంతో మేలు వనగూరుతుంది. మఠవాస జీవనానికి శ్రీసభ నిర్మాణములో సముచితమైన స్థానం ఉంది. దేవుడు నిర్దేశించిన క్రైస్తవ సంఘ నిర్మాణాన్ని చూచిన అధిష్టాన క్రమం ప్రకారం శ్రీసభలో ఏర్పడిన వివిధ స్థాయిలను పరిశీలించిన అందులో మఠవాస జీవనం అంతర్భాగంగానే కనిపిస్తుంది. మఠవాస జీవన విధానం అటు అర్చక శ్రేణులకు ఇటు సామాన్య క్రైస్తవులకు మధ్యస్థంగా ఉండే భక్తి జీవన మధ్య మార్గం కాదు. మఠవాసం సాక్షాత్తు దైవ సంకల్పం ప్రకారం రూపుదిద్దుకున్న విలక్షణమైన స్వతంత్రమైన భక్తి జీవన విధానం. మఠవాస జీవితం శ్రీసభకు కావాలి. భక్తి మార్గాన్ని అనుసరించడానికి దేవుడు అటు గురువులను ఇటు సామాన్య క్రైస్తవ విశ్వాసులను సైతము సాదరంగాను ఆహ్వానిస్తాడు. మఠవాసం ద్వారా దేవుడు వారికి ప్రత్యేకమైన కృపా వరాలను అనుగ్రహించి మఠవాసులు తమ శక్తి సామర్థ్యాల ద్వారా లోకరక్ష మహోద్యమంలో శ్రీసభ వ్యవస్థను పటిష్టపరుస్తాడు, ఫలప్రదం గావిస్తాడు. రోమాపౌరులకు రాసిన లేఖ 12:6-8 వరకు చదువుకోండి. దేవుడు మనకు వసగిన అనుగ్రహమును అనుసరించి మనం విభిన్న కృపావరములను కలిగి ఉన్నాము కనుక వానిని వినియోగించుదాము. కృపావరాలను వినియోగించుకోవాలి. అంతేకాదు మఠవాసులు పాటించే సువార్త ధర్మాలు ప్రేమను వ్యక్తం చేయడానికి, ప్రేమను పొందడానికి అనువైన సాధనాలు, ప్రేమ సాధన మార్గాలు. కనుకనే ఈ త్రివిధ సువార్త ధర్మాలను పాటించే మఠవాసులు శ్రీసభతోనూ శ్రీసభ నిగూఢ సత్యాలతోనూ ప్రత్యేకమైన ప్రేమానుబంధాన్ని, ఏకీభవాన్ని కలిగి ఉంటారు. ఈ అనుబంధానికి అనుగుణంగానే మఠవాసులు క్రైస్తవ విశ్వాసులు శ్రీసభ సంక్షేమానికి, సమగ్ర వికాసానికి అంకిత భావంతో పనిచేయాలి. విశ్వాస సంఘ నిర్మాణంలో గురువులతో పాటు మఠవాసులు కూడా పనిచేయాలి. వాళ్ళ ధర్మాలను వాళ్ళు పాటించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రధానమైనటువంటి ధర్మం ఏమిటి అని గుర్తించగలగాలి. ఈ కారణంగానే శ్రీసభ వివిధ మఠాల ప్రత్యేకతను గుర్తిస్తుంది, ప్రోత్సహిస్తుంది, వాటి వికాసానికి తన సంపూర్ణ సహాయ సహకారాన్ని అందజేస్తుంది. అయితే వ్యవస్థాపరంగా భిన్నత్వం కలిగిన మఠాలన్నీ దైవరాజ్య నిర్మాణ లక్ష్య సాధనలు ఏకమనస్కులై వ్యవహరించాలి. అందుకే ఈ సందర్భముగా గురువులు, మఠవాసులు గుర్తుపెట్టుకోవాలి. జర్మన్ తత్వవేత్త మార్టిన్ నిమోల్లర్ అనే ఒక ఆయన సుప్రసిద్ధమైనటువంటి మాటలను గుర్తు చేసుకోవడం ఈ సందర్భంలో సముచితం. జాన్ నిమోల్టన్ మొదట వాళ్ళు అప్పుడు ఆ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జరిగినటువంటి పోరాటంలో మొదట వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చారు. కమ్యూనిస్టును కాను కాబట్టి నేను మాట్లాడలేదు. ఆ తర్వాత వాళ్ళు సోషలిస్టుల కోసం వచ్చారు. సోషలిస్టును కాను కాబట్టి నేను మాట్లాడలేదు. ఆ తర్వాత వాళ్ళు ట్రేడ్ యూనియనిస్టుల కోసం వచ్చారు. ట్రేడ్ యూనియనిస్టును కాను కాబట్టి నేను మాట్లాడలేదు. ఆ తర్వాత వాళ్ళు యూదుల కోసం వచ్చారు. యూదును కాను కాబట్టి నేను మాట్లాడలేదు. ఆ తర్వాత వాళ్ళు క్యాథలికుల కోసం వచ్చారు. క్యాథలిక్ను కాను కాబట్టి నేను మాట్లాడలేదు. ఆ తర్వాత వాళ్ళు నా కోసం వచ్చారు. వెనుదిరిగి చూస్తే నా కోసం మాట్లాడటానికి ఎవడు లేడు. భద్రంగా ఉండాలి, భద్రంగా ఉండాలి. నీ కోసం నా కోసం వస్తారు. పరిస్థితులు మారాయి. అందరం కలవాలి, ఏకతాటిపై నడవాలి. ధర్మం, సత్యం ఏంటి అని గ్రహించే మనం ముందుకు సాగాలి.
నిజానికి శ్రీ సభలు సభ్యులైన విశ్వాసులందరూ తమ తమ క్రైస్తవ విధులను నిర్వర్తించడానికి నిరంతరము చిత్తశుద్ధితో శ్రమిస్తూనే ఉండాలి. ఇందులో ఎవరికి మినహాయింపులు ఉండవు. అయితే త్రివిధ సువార్త ధర్మాలకు బద్దులై మఠవాస జీవనం గడిపేవారు వారు కొనసాగించే నియమ నిబంధమైన భక్తి జీవనం క్రైస్తవ విశ్వాసులందరికీ ప్రేరణాత్మక సంకేతంగాను అనుసరణీయమైన ఆదర్శంగాను నిలవాలి. ఒక మాటలో చెప్పాలంటే మఠవాస జీవనం పిండిలో పులుపు లాంటిది. స్థానిక కథోలిక సంఘాన్ని యావత్ శ్రీ సభను ఆధ్యాత్మికంగా ప్రభావితం చేయాలి. పారలౌకిక జీవనానికి సుమాతృకగా నిలవాలి మఠ జీవితం. ఎందుకంటే దైవజనులకు ఈ లోకము, లౌకిక బంధాలు, భౌతిక సిరులు శాశ్వతం కావన్న సత్యానికి సాక్షులుగా నిలవగలిగిన వారు మఠవాసులే. ఇది అశాశ్వతమో శాశ్వతమైంది మరొకటి ఉందని చూపించగలిగేవాళ్ళు, సాక్ష్యం ఇవ్వగలిగేటటువంటి వాళ్ళు మఠవాసులే. అందుకే వాళ్ళు పులుపుగా మారాలి. దైవ సంకల్పానుసారం మఠవాస జీవన మార్గాన్ని ఎంచుకొని త్రివిధ సూత్ర ధర్మాలను వాటికి బద్దులై పూనుకున్నవారు తమ జీవన ధర్మాల నిర్వహణకు మరింత దీక్షతో అంకిత భావంతో కృషి చేయాలి. దేవుడు చూపిన జీవన మార్గంలో సత్వర ప్రగతిని సాధించడానికి ప్రయత్నించాలి. తమ పవిత్ర జీవనం ద్వారా శ్రీసభ పావిత్ర్యాన్ని పరడవిల్ల చేయాలి. సర్వ పవిత్రతకు మూలమైన త్రియేక దేవునికి క్రీస్తునందు గౌరవ మహిమలను వనగూర్చుతూ తమ భక్తి జీవనాన్ని కొనసాగించాలి. స్థానిక విశ్వాస సంఘాల నిర్మాణంలో వారి సహాయ సహకారాలు ఉండాలి. వారి భక్తి ప్రపత్తులు, త్యాగ కృత్యాలు, దాన ధర్మాలు ఆదిమ క్రైస్తవ సంఘాల ప్రతిభను ప్రతిబింబింపజేసే, ఉత్సాహం చేసేటటువంటి సాక్షులుగా నిలబడాలి. ఇక మూడవది, క్రైస్తవులు, సామాన్య క్రైస్తవులు శ్రీసభ పురోగమనానికి, వికాసానికి సామాన్య క్రైస్తవులు ఏ విధంగా తోడ్పడుతున్నారో, క్రైస్తవ గృహస్థులుగా వారు నిర్వహించే పాత్ర ఎంత ప్రధానమైందో కథోలిక సంఘ కాపరులైన పీఠాధిపతులకు, గురువులకు స్పష్టంగా తెలుసు. సామాన్య క్రైస్తవులు అపోహపడవచ్చు, తెలియదని తెలుసు. మీ సహాయ సహకారాలు లేకుండే మేము ముందుకు వెళ్ళలేం. మాకు చాలా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మాకందరికీ తెలుసు మీ త్యాగాలు ఏంటో, మీ జీవితం ఏంటో, మీరు మాకై ఏం చూస్తున్నారు, భగవంతునికై ఏం చూస్తున్నారో. ప్రేమతో సత్యము పలుకుట వలన సర్వ విధముల క్రీస్తునందు వృద్ధి చెందవలేనో. ఆయన మనకు శిరస్సు. ఆయన నిర్వహణలో దేహము యొక్క సర్వాంగములను స్వస్థానములందును నిలిచి ఉండును. దేహం అంతయు తనకు అమర్చబడిన కీళ్లతో పొందగలది అగును. అప్పుడు ప్రతి అవయవమును సక్రమంగా పనిచేసినచో దేహము అంతయు ప్రేమ ద్వారా పెంపొందును. ఎఫెసీయులు 4:15-16 వచనాలు. లౌకిక జీవన రంగం ప్రధానంగా సామాన్య క్రైస్తవుల కార్యరంగం. ఇది దైవ సంకల్పం, ఇది దైవ పిలుపు. ప్రత్యేకంగా పిలిచి సామాన్య క్రైస్తవులకు అప్పగించిన ఆధ్యాత్మిక వనక్షేత్రం కూడా లౌకిక రంగమే. లౌకిక వ్యవస్థలో చురుకైన పాత్ర వహిస్తూ లౌకిక కార్యభారాలను వహిస్తూ దైవ సంకల్పానికి అనుగుణంగా లౌకిక జీవనాన్ని సరిదిద్దుతూ సంస్కరిస్తూ సామాన్య క్రైస్తవులు తమ క్రైస్తవ ధర్మాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అది మాకు తెలుసు, మేము గుర్తిస్తున్నాం, గౌరవిస్తాం. అందుకే ఈ సందర్భముగా అగస్టీన్ గారు చెప్పినటువంటి మాటలను గురు శ్రేణులకు సామాన్య క్రైస్తవులకు మధ్య గల అనురాగ బంధాన్ని గురించి పునీత్ అగస్టీన్ వారు ఇలా హృదయంగా చెప్పారు. మీ ఎదుట నేనేమిటో, నా హోదా ఏమిటో గుర్తొచ్చినప్పుడు భయపడతాను, కానీ మీతో కలిసి మీలో ఒకటిగా నేనేమిటో తెలుసుకొని ఓదార్పు పొందుతాను. మీ ఎదుట నేను పీఠాధిపతిని, కానీ మీతో కలిసి మీలో ఒకటిగా నేను క్రైస్తవుణ్ణి. ఇందులో మొదటిది పదవి బాధ్యత, రెండవది కృపావరం, మొదటిది అపాయకరం, రెండవది ముక్తి భాగ్యం. When I am frightened by what I am to you, then I am consoled but what I am with you. To you I am the bishop, with you I am a Christian. The first is an office, the second a grace. The first a danger, the second salvation. మాకు తెలుసు, పెద్దలకు కూడా తెలుసు. చివరిగా ముగించే ముందు
ఒక చిన్న ఉదాహరణ తీసుకువస్తాను. 16వ శతాబ్దంలో జపాన్లో జరిగినటువంటి సత్యమైనటువంటి విషయం. అప్పుడున్నటువంటి పర్సిక్యూషన్స్ కానీ ఇంకా ఇతరమైనటువంటి ఇబ్బందుల వలన మిషనరీస్ అందరిని కూడా పంపించి వేశారు. జెజ్యూట్ ఫాదర్స్ అందరిని కూడా పంపించి వేశారు. దాదాపు 260 సంవత్సరాలు అక్కడ ఏ గురువు లేరు. మారుమూల గ్రామంలో 100 మంది క్రైస్తవులు ఉన్న ఒక గ్రామం ఉంది. ఆ గ్రామమును వాళ్ళే తెలుసుకొని ఆ తర్వాత 260 సంవత్సరాల తర్వాత కొంతమంది మిషనరీస్ వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు భయపడుతూ ఉన్నారు, మోసం చేయటానికి వచ్చారేమోనని. అప్పుడు వాళ్ళు అన్నారు, మేము మిషనరీస్ అన్నారు. నమ్మలేదు. మీరు మిషనరీస్ అయితే గనక మేము 4 ప్రశ్నలు వేస్తాం, సమాధానం చెప్తే గుర్తిస్తాం అన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, మీరు మిషనరీస్ అని చెప్తున్నారు కదా, వెన్ యూ ఎంటర్ యువర్ చర్చ్ వాట్ డూ యూ డూ? మీరు గుడిలోకి వెళ్తే మీరు క్రైస్తవులు అంటున్నారు కదా, క్రైస్తవ మిషనరీస్ అంటున్నారు కదా, కథోలిక మిషనరీస్ అంటున్నారు కదా, గుడిలోకి ప్రవేశించగానే మీరేం చేస్తారు? అప్పుడు ఆ మిషనరీస్ అన్నారు, బీ జెన్ఫ్లెక్ట్, మేము మోకరిస్తాము. మంచిదే. రెండో ప్రశ్న, వాళ్ళు గనక అబద్ధం చెప్తే చంపేస్తారు. ఎందుకంటే వాళ్ళ మోసం చేయడానికి వచ్చారన్న అపోహ ఉంది వాళ్ళకి. రెండవది, డస్ యువర్ లార్డ్ హ్యాజ్ ఎ మదర్? మీ దేవుడికి తల్లి ఉందా? ఎస్, హర్ నేమ్ ఈజ్ మేరీ. గుడ్. మూడో ప్రశ్న వేశారు, వేర్ డస్ ది ఎర్త్లీ లీడర్ ఆఫ్ యువర్ చర్చ్ లివ్? వేర్ డస్ ద ఎర్త్లీ లీడర్ ఆఫ్ యువర్ చర్చ్ లివ్? ఇన్ రోమ్. వెరీ గుడ్. లాస్ట్ది, ఇది తప్పు చేసినా చంపేస్తారు. డూ యూ ఫాదర్స్ హ్యావ్ wives? They said no. Then they put on those people on their shoulders, took them to the church which has not seen priests for 260 years. ఇది క్రైస్తవం. మిషనరీస్ అందరూ వెళ్ళిపోయారు కదా, మరి మనం ఏంటి? నిజానికి ప్రతి సామాన్య క్రైస్తవ మహిళ యేసుక్రీస్తు పునరుత్థానానికి, నవజీవన సౌభాగ్యానికి సజీవ సాక్షిగా నిలవాలి. సాక్షాత్తు సజీవుడైన దేవునికి ప్రతిరూపముగా, ప్రతినిధిగా జీవించాలి. అలా సామాన్య క్రైస్తవులందరూ కలిసి సమిష్టిగాను వ్యక్తిగతంగాను తమ తమ శక్తి సామర్థ్యాల మేరకు ప్రపంచాన్ని ఆధ్యాత్మిక సిరులతో పుణ్య ఫలాలతో సంపన్నం కావించాలి. అప్పుడు విశ్వాస సంఘ నిర్మాణం జరిగిద్ది. అప్పుడు ఆ యొక్క విశ్వాస సంఘములో సలహా సంఘ సభ్యులు కానీ, ఆర్థిక వనరులను చేకూర్చే సభ్యులు కానీ, భక్త సంఘ సభ్యులకు కానీ ప్రత్యేకమైన గుర్తింపు, ఆశీర్వాదాలు ఉంటాయి. ఇలాంటి సంఘాలను మన ప్రజల మధ్య, మన తెలుగు రాష్ట్రాల్లో నింపమని ఆ దేవాది దేవుణ్ణి హృదయపూర్వకంగా వేడుకుంటూ, ఈ మహద్భాగ్యం నాకు ఇచ్చిన పీఠాధిపతులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.